రాష్ట్రంలో కేసీఆర్ రైతు బంధు పాలన పోయి రేవంత్ రాబందుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నాడు సాగు సంబరంతో రైతుల ముఖాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తే నేడు సాగు సంక్షోభంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నూతన సర్పంచులతో ఆత్మీయ సమావేశానికి కేటీఆర్ హాజరై జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. అబద్ధాల పునాదులపై పాలన చేస్తూ ఓటేసిన ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఇబ్బందుల పాలైన ప్రజలు గులాబీ పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఆగడాలు దుర్మార్గాలను ఎదుర్కొని వేలాది మంది సర్పంచులు జయకేతనం ఎగరవేశారంటూ అభినందించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, ఖానాపూర్ నియోజకవర్గాలను స్వల్ప మెజారిటీతో కోల్పోయామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్ బాసటగా నిలిచారని స్పష్టం చేశారు. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయని, మరో 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేదవాడు కావచ్చు, కానీ మంచి క్యారెక్టర్ ఉన్న మంచి మనిషి అని, అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత గులాబీ శ్రేణులపై ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ముందు నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని స్వయంగా హోంమంత్రి అమిత్ షాతో హామీ ఇప్పించిన బీజేపీ ఆచరణలో విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాకు ద్రోహం చేసిన బీజేపీకి కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. సీసీఐ పత్తి కొనకపోయినా ఏనాడు కాంగ్రెస్ పల్లెత్తు మాట అనలేదని ఆరోపించారు. 2 పార్టీల మైత్రి బంధంతో పత్తి రైతులు చిత్తవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు కోసం బీఆర్ఎస్ పార్టీయే రైతుల తరపున రోడ్డెక్కిందని గుర్తు చేశారు. 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 6 గ్యారెంటీలతో పాటు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పడం, దుష్ప్రచారం చేయడం తప్ప ప్రజలకు ఉద్ధరించిందేమీ లేదని కేటీఆర్ విరుచుకుపడ్డారు. 200 ఉన్న ఆసరా పింఛన్లను 2,000 రూపాయలకు పెంచి రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఇచ్చి ప్రపంచమే ఆశ్చర్యపోయేలా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించిన కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అభండాలు వేయడం, అక్రమ కేసులు మోపడం దుర్మార్గమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దుర్భాషలాడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఆ మహానేతపై అక్కసేందుకు, తెలంగాణ తెచ్చినందుక, ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందించినందుక, పేదింటి బిడ్డల పెండ్లిలకు 1,00,000 రూపాయల కళ్యాణ కానుక ఇచ్చినందుక అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.